హలో గైస్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం హంటర్ కమిషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ కూడా ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు మనం హంటర్ కమిషన్ గురించి డిస్కస్ చేసుకునే ముందు లాస్ట్ క్లాస్లో ఏదైతే వూట్స్ డిస్పాచ్ గురించి డిస్కస్ చేసుకున్నామో ఆ వూట్స్ డిస్పాచ్ గురించి ఫ్యూ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్వశ్చన్స్ ఏవైతే మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ సైడ్ పైన డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో చూస్తూ ఉండండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వూట్స్ డిస్పాచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్. సో వూట్స్ డిస్పాచ్ అనేది ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి 1854, 1835, 1850 అండ్ 1842. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1854. ఆప్షన్ 1 1854. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద డైరెక్షన్ ఇన్ వూట్స్ డిస్పాచ్ వాస్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది వూట్స్ డిస్పాచ్ ఇచ్చిన ఒక డైరెక్షన్, ఒక రికమెండేషన్ అని అన్నాడు. ఆప్షన్స్ వచ్చేసి, ఈచ్ స్టేట్ షుడ్ హ్యావ్ అన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ప్రతి స్టేట్కి కూడా ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఉండాలి అని చెప్పడం ఆప్షన్ 1. ఆప్షన్ 2, ఈచ్ డిస్ట్రిక్ట్ షుడ్ హ్యావ్ 1 యూనివర్సిటీ. ఒక్కో డిస్ట్రిక్ట్కి ఒక్కొక్క యూనివర్సిటీ ఉండాలి అని చెప్పడం ఆప్షన్ 2. దేర్ షుడ్ బి కనెక్షన్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ రిలీజియన్. ఎడ్యుకేషన్కి రిలీజియన్కి మధ్య ఒక కనెక్షన్ అనేది ఉండాలి అని చెప్పడం ఆప్షన్ సి. నన్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్ డి. సో ఎడ్యుకేషన్కి రిలీజియన్కి మధ్య కనెక్షన్ ఉండాలని కానీ, లేదంటే ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక యూనివర్సిటీ ఉండాలని కానీ మన వూట్స్ డిస్పాచ్ చెప్పలేదు. వూట్స్ డిస్పాచ్ ఏం చెప్పింది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉండాలి. పర్టికులర్ ఏరియాకి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఉండాలి. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్ని గైడ్ చేయడం కానీ, ఇన్స్పెక్ట్ చేయడం కానీ, టీచర్స్కి ఒక గైడెన్స్ ఇవ్వడం, ఇన్స్పెక్షన్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1, ఈచ్ స్టేట్ షుడ్ హ్యావ్ అన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ వాజ్ ద మెయిన్ ఎలిమెంట్ ఇన్ వూట్స్ డిస్పాచ్. వూట్స్ డిస్పాచ్ యొక్క మెయిన్ ఎలిమెంట్ ఏంటి అని అడిగారు. ఆప్షన్ 1, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ బి డెవలప్డ్ నేషనలీ. హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది నేషనల్ లెవెల్లో, లైక్ మొత్తం నేషనల్ లెవెల్ ఇండియా మొత్తం కూడా హైయర్ ఎడ్యుకేషన్ అందించాలి అని చెప్పడం ఆప్షన్ ఏ. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఫండ్స్ని రిలీజ్ చేయడం. సో గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ని ఇంప్లిమెంట్ చేయడమా, లేదంటే బోత్ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బియా, లేదంటే నన్ ఆఫ్ ద అబవ్. సో మన వూట్స్ డిస్పాచ్ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేని గురించి మాట్లాడింది? గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ గురించి మాట్లాడింది. ఫండ్స్ని రిలీజ్ చేయాలి అని చెప్పడం గురించి, లైక్ ఫండ్స్ గురించి చెప్పింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద మెయిన్ చేంజ్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్ డ్యూ టు వూట్స్ డిస్పాచ్ వాజ్. మన ఇండియన్ ఎడ్యుకేషన్లో వూట్స్ డిస్పాచ్ వల్ల వచ్చిన మెయిన్ చేంజ్ ఏంటి అని అడిగాడు. యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ కాల్కట్టా, బాంబే, మద్రాస్ ఓన్లీ. నెక్స్ట్, దేర్ వాజ్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ ఓన్లీ త్రూ గవర్నమెంట్, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ ద అబవ్. ఫస్ట్ ఆప్షన్ ఏంటిది? యూనివర్సిటీస్ అనేవి కాల్కట్టా, మద్రాస్ అండ్ బాంబే, ఈ 3 ప్లేసెస్లో మాత్రమే ఎస్టాబ్లిష్ అయ్యాయని చెప్పడం ఆప్షన్ 1. ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్ ద్వారా మాత్రమే రావాలి అని చెప్పడం ఆప్షన్ 2. ఆప్షన్ సి వచ్చేసి బోత్ ఏ అండ్ బి, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబవ్. సో వూట్స్ డిస్పాచ్ కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది వూట్స్ డిస్పాచ్కి సంబంధించింది? ఆప్షన్ 1. సో వూట్స్ డిస్పాచ్ ద్వారా యూనివర్సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పారు. సో ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఓన్లీ 3 ప్లేసెస్లో మాత్రమే ఎస్టాబ్లిష్ చేసేది. ఆ 3 ప్లేసెస్ ఏంటివి? మద్రాస్, బాంబే అండ్ కాల్కట్టా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ వూట్స్ డిస్పాచ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది వూట్స్ డిస్పాచ్ ద్వారా, రికమెండేషన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యింది కాదు? కాల్కటానా, ఢిల్లీయా, మద్రాసా, ముంబైయా. సో వూట్స్ డిస్పాచ్ ద్వారా యూనివర్సిటీస్ అనేవి ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాయి? మద్రాస్, కాల్కట్టా అండ్ బాంబే. సో ఇక్కడ అంటే ఏది వూట్స్ డిస్పాచ్కి సంబంధించింది కాదు? ఆప్షన్ బి, ఆప్షన్ సి ఢిల్లీ. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ కమిటీ సజెస్టెడ్ టు ఎస్టాబ్లిష్ యూనివర్సిటీస్ విత్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్. కింద ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ డిస్పాచ్ లేదంటే ఏ రిపోర్ట్ యూనివర్సిటీస్ని గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ తోటి ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పారు? ఆప్షన్ ఏ హార్టగ్, ఆప్షన్ బి సాడ్లర్, ఆప్షన్ సి వూట్స్, ఆప్షన్ డి హంటర్. సో ఇక్కడ సింపుల్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి వూట్స్ డిస్పాచ్. సో ఇవి వూట్స్ డిస్పాచ్కి సంబంధించి ఫ్యూ ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం హంటర్ కమిషన్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం.
ఇప్పుడు మనం హంటర్ కమిషన్ గురించి మాట్లాడుకుంటే హంటర్ కమిషన్ మనకి ఏ ఇయర్లో వచ్చింది? 1882లో వచ్చింది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, కమిషన్స్ గురించి చదువుకునేటప్పుడు కమిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ మీరు చదువుకునేది కానీ అర్థం చేసుకునేది కానీ ఎక్కువ ఏమీ ఉండవు. ప్రతి కమిషన్ గురించి కూడా మెయిన్గా 4-5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి కమిటీ గురించి చదివేటప్పుడు ఆ కమిటీ పేరేంటి, ఆ కమిటీ ఎవరు ఇచ్చారు, ఆ కమిటీ ఏ ఇయర్లో వచ్చింది, ఆ కమిటీని ఎందుకు అపాయింట్ చేశారు, ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఏంటి, ఈ 5 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బికాజ్ ప్రతి కమిటీ కూడా ఎప్పుడు అపాయింట్ చేస్తారు? ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్, సో ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఒక కమిటీని అపాయింట్ చేస్తారు. సో ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అపాయింట్ చేశారు, ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఈ కమిటీ వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఏం రికమెండేషన్స్ ఇచ్చింది, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కమిటీ పేరేంటి, కమిటీ ఏ ఇయర్లో వచ్చింది, ఈ 3 చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో హంటర్ కమిషన్ గురించి మాట్లాడుకుంటే ఈ హంటర్ కమిషన్ అనేది యాక్చువల్గా ఎందుకు అపాయింట్ చేశారు అన్న దాని గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ క్లాస్లో ఏదైతే మనం వూట్స్ డిస్పాచ్ గురించి మాట్లాడుకున్నామో ఆ వూట్స్ డిస్పాచ్ గురించి ఇన్స్పెక్ట్ చేయడం కోసం, అంటే ఆ వూట్స్ డిస్పాచ్ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా ఈ పాయింట్ కనుక్కోవడం కోసం వచ్చిందే హంటర్ కమిషన్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, వూట్స్ డిస్పాచ్ అనేది చాలా రికమెండేషన్స్ ఇచ్చింది కానీ దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. కాబట్టి అక్కడ ఒక ప్రాబ్లం అనేది అరైజ్ అయింది కాబట్టి హంటర్ కమిషన్ని అపాయింట్ చేయడం జరిగింది. 1882లో ఈ హంటర్ కమిషన్ని అపాయింట్ చేశారు. ఎందుకు? వూట్స్ డిస్పాచ్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం, అది ప్రాపర్గా రన్ అవుతుందా లేదా, ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసం వచ్చిందే హంటర్ కమిషన్. The Hunter Commission 1882 was appointed by Lord Ripon and led by Sir William Hunter. ఈ హంటర్ కమిషన్ ఏదైతే ఉందో ఈ హంటర్ కమిషన్ అనేది ఎవరు అపాయింట్ చేశారు? లార్డ్ రైపన్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఈ హంటర్ కమిషన్ని ఎవరు లీడ్ చేశారు, ఎవరు టేకప్ చేసుకున్నారు? సర్ విలియం హంటర్. సో ఈ సర్ విలియం హంటర్ కమిషన్కి చైర్మన్గా వర్క్ చేశారు. Next, there were 20 members in the committee and some Indians are named as Syed Mohammad, Anand Mohan Bose, Bhudev Mukherjee and KT Telang. So ఈ కమిషన్లో టోటల్గా ఎంతమంది ఉన్నారు? 20 మెంబర్స్ ఉన్నారు. మెంబర్స్ యొక్క కౌంట్ కూడా గుర్తుపెట్టుకోండి. హంటర్ కమిషన్లో 20 మెంబర్స్ ఉన్నారు. ఆ 20 మెంబర్స్లో ఒక 4-5 ఇండియన్స్ ఉన్నారు. ఆ 4-5 ఇండియన్స్ పేర్లు ఏంటేంటివి? సయ్యద్ మొహమ్మద్, ఆనంద్ మోహన్ బోస్, భూదేవ్ ముఖర్జీ, కేటీ తెలంగ్. నెక్స్ట్, దిస్ కమిషన్ వాజ్ ఫౌండెడ్ ఆన్ 3rd April 1882. ఈ కమిషన్ ఎప్పుడు ఫౌండ్ చేశారు? 3rd April 1882. మ్యాక్సిమం డేట్స్ ఏమి రావు, కాకపోతే ఇయర్స్ అనేవి ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ పాసిబుల్ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దిస్ కమిషన్ బిలీవ్డ్ ఫర్ ఇట్స్ కాంప్రిహెన్సివ్ అండ్ వైడ్ రికమెండేషన్స్. ఈ కమిషన్ మొత్తం కూడా ఏంటిది అంటే వూట్స్ డిస్పాచ్ గురించి అర్థం చేసుకోవడం కానీ, వూట్స్ డిస్పాచ్ అనేది ప్రాపర్గా ఆ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, మొత్తం కూడా వూట్స్ డిస్పాచ్ గురించే మళ్ళీ ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటాం. నెక్స్ట్, వై ఇట్ వాజ్ ఫౌండ్. అసలు ఈ హంటర్ కమిషన్ అనేది ఎందుకు ఫామ్ అయ్యింది? బికాస్ ద పవర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వెంట్ ఫ్రమ్ ఈస్ట్ ఇండియా కంపెనీ టు క్రౌన్ ఇన్ 1857. యాక్చువల్గా ఇన్ని ఇయర్స్ నుంచి కూడా మన పవర్ అనేది ఎవరి చేతిలో ఉంది, మొత్తం రూలింగ్ అనేది ఎవరి చేతిలో ఉండే? ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఉండే. సో 1857లో ఏమైంది అంటే పవర్ ఏదైతే ఉందో మన ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి క్రౌన్కి వెళ్ళింది, అంటే క్వీన్ దగ్గరికి వెళ్ళింది అని అర్థం. ద క్వీన్ వాంటెడ్ టు ఇండ్యూస్ రిలీజియస్ న్యూట్రలిటీ యాజ్ పర్ ద పాలసీ కేమ్ ఇన్ 1858. ఇప్పుడు క్వీన్కి ఏమి చేయాలని ఉంది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో? రిలీజియస్ థాట్స్ లేకుండా రిలీజియస్ న్యూట్రాలిటీ, అంటే నువ్వు ఈ రిలీజియన్ నేను ఈ రిలీజియన్ అలాంటివి ఏమీ లేకుండా రిలీజియస్ న్యూట్రాలిటీ, ఒక న్యూట్రల్ థాట్ అనేది పిల్లల్లో డెవలప్ చేయాలి. ఆ రిలీజియస్ న్యూట్రాలిటీని అంటే అందరము ఈక్వలే, ఎలాంటి డిఫరెన్సెస్ లేవు అన్న ఒక థాట్ని, ఆ రిలీజియస్ న్యూట్రాలిటీని డెవలప్ చేయాలనుకుంది ఎవరు? క్వీన్. A request was made to Lord Ripon by General Council of Education for an inquiry into Indian education. ఇప్పుడు ఏం జరిగింది అంటే లార్డ్ రైపన్కి ఒక
రిక్వెస్ట్ అనేది వెళ్ళింది. ఎవరు చేశారు ఆ రిక్వెస్ట్? జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లార్డ్ రైపన్ని ఒక రిక్వెస్ట్ చేసింది. ఆ రిక్వెస్ట్ ఏంటిది? ఇండియన్ ఎడ్యుకేషన్ని ఒకసారి ఎంక్వైరీ చేయండి, అసలు ఏమేమి జరుగుతుంది ఇండియన్ ఎడ్యుకేషన్లో, ఏమైనా నీడ్స్ ఉన్నాయా, వాటన్నిటి గురించి కూడా రిక్వెస్ట్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి మన గవర్నర్ జనరల్ లార్డ్ రైపన్ని రిక్వెస్ట్ చేశారు. నెక్స్ట్, ఇన్ 1880 ద Country Council Act passed for the reforms in primary education in England. సో 1880లో ఏం జరిగింది? ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన ఎంక్వైరీ చేద్దామని చెప్పి ఒక యాక్ట్ అనేది పాస్ అయింది. కానీ ఈ యాక్ట్ ఎక్కడ పాస్ అయింది? ఇంగ్లాండ్లో పాస్ అయింది, ఇండియాలో కాదు. ఆ యాక్ట్ పేరేంటి? ద కంట్రీ కౌన్సిల్ యాక్ట్. ఇక యాక్ట్ ఎందుకు వచ్చింది? ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవడం కోసం. అసలు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఏమేమి జరుగుతుంది, ఏమేమి నీడ్స్ ఉన్నాయి, ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనం ఏం చేయాలి, వీటి గురించి ఎంక్వైరీ చేయడం కోసం ఒక యాక్ట్ అనేది పాస్ చేశారు. 1880లో ఇంగ్లాండ్లో పాస్ చేశారు. అదే టైంలో సేమ్ దాన్ని ఇండియాలో కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. దేని గురించి? ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి. అండ్ ఇన్ ద సేమ్ వే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా వాజ్ టు బి రిఫార్మ్. నెక్స్ట్, there was slow progress in primary education and secondary education from 1854 to 1882. So their main focus was to improve this. ఈ 1854 నుంచి 1882 మధ్యలో కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ ఎక్కువ డెవలప్ అవ్వట్లేదు, ఎక్కువ ఇంప్రూవ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ హంటర్ కమిషన్, ఈ యాక్ట్ ఏదైతే ఉందో దేని గురించి అయితే వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ఇండియన్ ఎడ్యుకేషన్ గురించి, వాళ్ళ ఫోకస్ అంతా కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన, సెకండరీ ఎడ్యుకేషన్ పైకి కన్వర్ట్ అయింది. మెయిన్గా ప్రైమరీ ఎడ్యుకేషన్ పైకి కన్వర్ట్ అయింది. ఎయిమ్స్ ఆఫ్ హంటర్ కమిషన్. హంటర్ కమిషన్ యొక్క ఎయిమ్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుంటే, వాంట్ టు నో ద స్టేటస్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. అసలు ఇండియాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి, ఆ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనం ఏం చేయాలి. సో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి మొత్తం స్టేటస్ కూడా, అసలు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ది తెలుసుకోవడం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, టు ఇవాల్యుయేట్ స్టేటస్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ టు బి కంటిన్యూడ్ ఆర్ నాట్. సో ఇప్పుడు ఇండియా మొత్తంలో కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రన్ అవుతున్నాయి ఎడ్యుకేషన్ అందించడం కోసం. మన ఓరియంటల్ ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ రన్ అవుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రన్ అవుతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ అందించాలి అని చెప్పి. కాబట్టి హంటర్ కమిషన్ దీని గురించి కూడా తెలుసుకోవాలనుకుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అసలు ఎలా రన్ అవుతున్నాయా లేవా, అందులో స్టూడెంట్స్ ఉన్నారా లేరా, అక్కడ నీడ్స్ ఏంటి, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది ఫర్దర్గా కంటిన్యూ చేయాలా వద్దా, లేదంటే అక్కడనే ఆపేయాలా. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా, ఆ స్టేటస్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంది ఎవరు? హంటర్ కమిషన్. నెక్స్ట్, దే వాంటెడ్ టు అసెస్ ద వర్క్ డన్ బై ద మిషనరీస్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్. మిషనరీస్ అంటే ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. దట్ మిషనరీ అంటే ఇన్ జనరల్గా ఏంటి అంటే, ఆ పర్టికులర్ గురుకులాస్ టైం అనుకోండి, గురు ఏం చేస్తాడు, ఇండియన్ రిలీజియన్ గురించి, మన హిందూ రిలీజియన్ గురించి వాళ్ళ స్టూడెంట్స్కి చెప్తూ ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, నేర్పిస్తూ ఉంటాడు. సో ఒక రిలీజియన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, టీచ్ చేయడం కానీ, పాస్ చేయడం కానివ్వండి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి, అది మిషనరీ. సో హంటర్ కమిషన్ దాని గురించి కూడా తెలుసుకోవాలనుకుంది. అంటే ఇండియన్ ఎడ్యుకేషన్లో ఏ మిషనరీ నడుస్తుంది, అసలు మిషనరీస్ అనేవి ఎలా వర్క్ చేస్తున్నాయి, దీని గురించి కూడా అసెస్ చేయాలనుకుంది. నెక్స్ట్, టు నో ద హౌ వెల్ గ్రాంటీ నీడ్స్ వర్క్ అండ్ టు నో ఇఫ్ దే వర్ ఎంకరేజ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. గ్రాంటీ నీడ్స్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ వూడ్స్ డిస్పాచ్ నుంచి, మకౌలెస్ యూనిట్ చార్టర్ యాక్ట్ నుంచి ఈ ఫండ్స్ రిలీజ్ అవ్వడం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ అనేది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా రన్ అవుతుంది, బికాస్ ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే మనకి ఫండ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్కి. కాబట్టి ఆ ఫండ్స్ అనేవి వీళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు, ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా చేయట్లేరా, అండ్ ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ని వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందా లేదా, వీటన్నిటి గురించి కూడా హంటర్ కమిషన్ తెలుసుకోవాలనుకుంది. నెక్స్ట్, ద మెయిన్ వాజ్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ బట్ దే ఆల్సో వాంటెడ్ ద స్టేటస్ ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్. మెయిన్గా వాళ్ళ ఫోకస్ మొత్తం కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ పైనే ఉంటుంది, కానీ ఆ తర్వాత ఎట్ ద సేమ్ టైం సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ గురించి కూడా తెలుసుకోవాలనుకున్నారు. ఈ హంటర్ కమిషన్ మొత్తం కూడా ఏం చేస్తుందంటే వూడ్స్ డిస్పాచ్ని ఇన్స్పెక్ట్ చేస్తుంది. అంటే వూడ్స్ డిస్పాచ్లో ఏమేమి
రికమెండేషన్ ఇచ్చాడు ఉమెన్ ఎడ్యుకేషన్ గురించి కానీ, వొకేషనల్ ఎడ్యుకేషన్ గురించి కానీ, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్ గురించి కానీ, మాస్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఇవన్నీ రికమెండేషన్స్ ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే హంటర్ కమిషన్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఎలాంటి నీడ్స్ ఉన్నాయి, ఆ నీడ్స్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇన్స్పెక్ట్ చేయడం, జస్ట్ ఇన్స్పెక్ట్ చేయడం, అసలు ఏమేమి జరుగుతుంది, ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేవా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా రన్ అవుతున్నాయి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్స్ని వీళ్ళు ఎలా యూజ్ చేసుకుంటున్నారు, ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది. సో వీటన్నిటిని కూడా ఇన్స్పెక్ట్ చేయాలనుకుంది. అంటే వాటి కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, కరెంట్ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలనుకుంది హంటర్ కమిషన్. కాబట్టి ఈ ఇన్స్పెక్షన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసింది. ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవడం కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గురించి తెలుసుకోవడం కానీ, సో వీటన్నిటి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. ఆ ఎంక్వైరీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యూ రికమెండేషన్స్ అనేవి ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ ఏంటంటే పాలసీ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్, సేమ్ వుడ్స్ డిస్పాచ్లో ఏవైతే మనం రికమెండేషన్స్ తెలుసుకున్నామో ఆ రికమెండేషన్సే మన హంటర్ కమిషన్ కూడా ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిస్టమ్, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయాలి అన్న ఒక పాయింట్ చెప్పారు. నెక్స్ట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎన్రోల్మెంట్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ వర్క్ అంటే స్కూల్ గురించి ప్రతి విషయాలు కేర్ తీసుకోవడం. సో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. రిలీజియస్ ఎడ్యుకేషన్, సో హంటర్ కమిషన్ ఏం చెప్పింది అంటే రిలీజియస్ ఎడ్యుకేషన్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంటే ఒక రిలీజియన్ మిషనరీస్ గురించి కానివ్వండి, రిలీజియస్ ఎడ్యుకేషన్ పిల్లలకి అందించడం కానివ్వండి, వీటి గురించి కూడా హంటర్ కమిషన్ రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఇండిజీనియస్ స్కూల్స్, సో హంటర్ కమిషన్ ఏం చేసింది అంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చింది. అంటే ఇండియన్స్కి ఇండియన్ స్కూల్స్ అనేవి చాలా అవసరం ఉంది అన్న ఒక పాయింట్ చెప్పారు. నెక్స్ట్ కరికులంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇప్పుడు కరికులం అంటే ఏంటి, ఒక పర్టికులర్ అకాడమిక్ ఇయర్లో ఒక స్టూడెంట్ ఏమేమి యాక్టివిటీస్ చేస్తారో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటాం, దాన్ని కరికులం అంటాం. కరికులర్ యాక్టివిటీస్ లైక్ అకాడమిక్ అయి ఉండొచ్చు, కో కరికులర్ అయి ఉండొచ్చు, స్కాలిస్టిక్ అయి ఉండొచ్చు. అంటే చదువుతో పాటు కో కరికులర్ యాక్టివిటీస్, గేమ్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా కరికులం కిందకే వస్తుంది. సో ఒక ప్రాపర్ కరికులం అనేది ఉండాలి అని చెప్పింది. నెక్స్ట్ టీచర్స్ ట్రైనింగ్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. టీచర్స్కి ప్రాపర్ ట్రైనింగ్ అందించాలి. ఎప్పుడైతే మనం వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అందిస్తామో అప్పుడే వాళ్ళు ప్రాపర్గా టీచ్ చేయగలుగుతారు. సో టీచర్స్ యొక్క డెవలప్మెంట్ పైన, టీచర్స్ యొక్క ట్రైనింగ్ పైన ఈ హంటర్ కమిషన్ ఫోకస్ చేసింది. నెక్స్ట్ ఉమెన్ ఎడ్యుకేషన్ పైన అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ పైన కూడా ఇంపార్టెన్స్ చూపించింది. సో ఇవి రికమెండేషన్స్ ఆఫ్ హంటర్ కమిషన్. సో ఈ హంటర్ కమిషన్ మొత్తం కూడా మనం వుడ్స్ డిస్పాచ్ని ఒకసారి రివైజ్ చేసినట్టే ఉంటుంది. హంటర్ కమిషన్ ఎప్పుడు వచ్చిందంటే 1882లో వచ్చింది. హంటర్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే సర్ విలియం హంటర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ హంటర్ కమిషన్లో ఎంతమంది ఉన్నారు, 20 మెంబర్స్ ఉండే. ఈ 20 మెంబర్స్లో ఒక 4-5 మెంబర్స్ మన ఇండియన్స్ కూడా ఉండే. అండ్ ఈ హంటర్ కమిషన్ అనేది ఎప్పుడు ఫౌండ్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, 3 ఏప్రిల్ 1882. ఇది మెయిన్గా ఎప్పుడు ఫామ్ అయింది, ఎప్పుడైతే పవర్ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో నుంచి క్వీన్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు మన హంటర్ కమిషన్ అనేది ఫామ్ అయింది. సో ఇది హంటర్ కమిషన్. అండ్ ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.